అండి అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని సదాశివునైతే నేను కోరుకుంటున్నానండి. ముందుగా మన ఛానల్‌ని చూసినోళ్ళైతే తప్పకుండా దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే ఒక లైక్ ఇచ్చి ప్రోత్సహించండి బ్రో. ఈరోజు వీడియో ఏంటంటే ఈరోజు వీడియో మన శామ దుంపలైతే మనం జామ తోటలో అంతర పంటగైతే మనం శామ దుంపలు వేసుకున్నాం కదా, అది కుమారి నేనైతే ఈరోజు వచ్చామండి తీయడానికి. ఇప్పుడు వచ్చాము. ఒక ఇంచుమించు ఒక 10 కేజీలు అయితే తీయాలనుకునే మా లక్ష్యం. అంతే కదా కుమారి? అంతర పంటగా వేసుకుంది ఫ్రెష్ శ్యామ అయితే మంచి నీట్గా. ఇప్పుడు మేమైతే ఆల్రెడీ అదే తినేసి వచ్చామండి. చాలా నీట్గా అయితే ఉంది. ఏం కుమారి, ఎంత టేస్ట్ ఉంది. ఫస్ట్ సారి అదే ఇంచుమించు 3-4 సార్లు మనం తినడం అయితే జరిగింది. చాలా బాగుందండి శ్యామ అయితే. ఇప్పుడు ఆ శ్యామని మిమ్మల్ని తీసి చూపిస్తాము వీడియో. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోకి వెళ్ళిపోదాం. ఎంతసేపు చేసి బిట్టే ఎక్కడ సెట్లో దొరికిందా? ఇక్కడ నుంచి చౌకని వెళ్ళిపోదాం కుమారి. కత్తం అయితే బాగున్నాం. ఇది చిన్నది. మంచి దుంపలు వచ్చాయండి, చాలా మంచిగా ఉన్నాయి. అలాగే మన సబ్స్క్రైబర్లు అయితే ఖచ్చితంగా మంచి మంచి కామెంట్లు అయితే పెడుతున్నారు. అందరికీ పేరు పేరున అయితే ధన్యవాదాలు. ధన్యవాదాలు. మంచిగా కష్టపడుతున్నారన్న అని చెప్పేసి ఒకళ్ళు మంచిగా మంచి ఫ్రెష్ జాంపళ్ళు అన్న, మంచి శ్యామ అన్న, చాలా మంచి కష్టపడుతున్నారు అని చెప్పేసి అయితే మనకి కామెంట్లు అయితే వివిధ రకాలుగా మనకైతే చెప్పడం అయితే జరుగుతుంది. అందరికీ అయితే పేరు పేరున ధన్యవాదాలండి. ఎందుకంటే చదువుతావా? తప్పు చూడు చూడు పొడిస్తావు దుంపని. కుమారి బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది అమ్మాయి. మళ్ళీ చెప్తున్నానండి, కుమారి వాళ్ళ పేరెంట్స్కి అయితే పొలాలు గట్ట లేవండి. నరసన్నపేట కదా వీళ్ళకి, పొలాలు అయితే ఏం లేవు. కాకపోతే ఏంటంటే ఇక్కడికి వచ్చి అన్నీ నేర్చుకుంది. కానీ చాలా బాగా అయితే నేర్చుకుందండి. నాకైతే చాలా సంతోషం. మీరు చూస్తున్నారు వీడియోలో చూసినంత తక్కువే, ఇంకా ఎక్కువ చేస్తుందండి వర్క్ అయితే. ఇది వర్క్ చూడండి, పెద్ద దుంపలు అయితే వచ్చాయి. మంచిగా కుళ్ళిపోవడం అంటూ ఉండదండి. చాలా సూపర్ టేస్ట్ అండి అసలు ఇది నిజంగాను. చూడండి, ఇగో ఇదే పిలకండి. మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ ఇంక ఇదే పిలకను మనం ఉంచుకుంటే మళ్ళీ ఇదే మనకి ఇంకా ఇన్ని పిలకలుగా చేస్తుందండి. సేమ్ వరిలాగే, మరి ఇంకేట్లేదు. కుమారి అవన్నీ ఒక దగ్గర పెట్టివే, అవన్నీ క్లీన్ చేద్దామా? అమ్మ వస్తానన్నది. వస్తుంది కాలే, మనం ఇవన్నీ తీస్తే తర్వాత వస్తుంది అమ్మ. ఇగో ఇవి అక్కడ ఒక దగ్గర నుంచి వెళ్ళు. ఇదైతే ఈ దుంపలైతే మనం 6 నెలలు అయితే ఉడిసామండి. 6 నెలల మంచి వేసవిలోన ఇగో ఈ బోధులన్నీ వేస్తూ, ఈ బోధులన్నీ మెత్తగా తవ్వుతూ ఇది వేయడం అయితే జరిగింది. 6వ నెల అంటే ఇప్పుడు 12 నెలలు వచ్చింది కాబట్టి ఇంచుమించు అదేనండి 6 నెలల పంట అండి ఇది. మనం చాలా ఏంటంటే దీనికి పెద్దగా మనం ఎరువులు గట్ట వేయలేదండి. అయ్యో డబ్బులు పడిపోయింది. అయితే ఎరువులు గట్ట మనం వేయలేదు. ఎరువులు గట్ట వేస్తే ఇంకా బాగా మంచి పంట వస్తుంది. ఎరువులు అంటే అదే పొటాసు, డిఏపి లాంటిది అలాంటివన్నీ వేయలేదు. అవి కానీ వేస్తే మంచి ఇంకా పంట అయితే వస్తుంది. అసలు ఇది మా అమ్మ అయితే ఫస్ట్ ఒక అతను అమ్ముతుంటే శ్యామ, ఆయన దగ్గర అయితే ఒక 2 పిలకలు అయితే తీసుకుందండి. అతను డైలీ మనకి కూరగాయలు గట్ట ఇచ్చేవారు. ఆయన దగ్గర సనువు మీద ఒక 2 పిలకలు ఈయన ఉడుస్తానని చెప్పేసి. అసలు యాక్చువల్ ఏంటంటే మా అమ్మేనండి దీనికి ఉత్పాదన మొత్తం. ఆమె వేసింది మా పెరట్లో. పెరట్ అంటే కొంచెం ఇంకా పక్కనే గుడ్డు ఉంది కదండి, అప్పుడు వేసింది.
అలాగ వేస్తూ 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 అలాగ నేనైతే దీన్ని ఉత్పత్తి చేశానండి. టేస్ట్ అయితే మన పార్టీ మీద బాగుందని చెప్పేసి నేనైతే ఉత్పాదన అలా చేసి ఇన్ని రోజులకి ఇగో ఇన్ని క్వింటాలు అయినట్టు మనం చూస్తున్నామండి. ఆ ఇంచుమించు మొత్తం తీస్తే నాకు అడిగితే ఒక 2 క్వింటాలు అయితే అవుతాయి. మంచి పిలకలు అయితే వేస్తున్నాయి. దీనికి బాగా ఇంకా మళ్ళీ గొప్పు తవ్వి మంచిగా మధ్యలో గొప్పు తవ్వి దీనికి ఏమొచ్చేసి అదే గుండ పిండి వేస్తే ఇంకా బాగుంటుంది. అంతర పంట కదా, ఎంత ఇస్తే అంత సరిపోద్ది అని చెప్పేసి నేను పెద్దగా పట్టించుకోలేదు. చూడు కింద పడిపోయినవి అన్నీ దుంపకి మరి ఆ కింద గట్ట పడిపోతాయి. అక్కడ ఇవన్నీ క్లీన్ చేద్దాం, సరేనా? వేసి కుమార్ ఇక్కడ క్లీన్ చేయి మరి, కొంచెం కొంచెం తవ్వుతుంటాను. సరే కుమారి వెళ్ళి అక్కడికి వెళ్ళి గంప తెచ్చి వెళ్ళు, గంప తెచ్చి వెళ్ళు, నేను ఏరుతాను. ఇలా క్లీన్ చేసేసి ఉంచితే మన కస్టమర్కి అయితే బాగుంటుంది. అంతసేపు గంప వచ్చినంత వరకు అయితే ఇక్కడైతే ఉంచుతాను. కుమారి అయితే వెళ్ళింది. కుమారి త్వరగా రావే. అక్కడ ఒక తమ్ముడు అయితే దుబాయ్ నుంచి ఫోన్ చేశాడు. కుమారి ఏమన్నారు? ఫోన్ చేసి కామెంట్ చేసి అంటున్నాడు, అన్న చాలా మంచిగా పనిచేస్తున్నారన్న, చాలా అసలు మీ వర్క్ మొత్తం నాకు చాలా నచ్చింది అని చెప్పేసి. అతను సిమ్ కార్డు మీద ఏదో అనుకుని ఉంది, నేనైతే సరిగ్గా అబ్జర్వ్ చేయలేదు. మంచి భావనతో నా తమ్ముడైతే నాకు కామెంట్ చేయడం అయితే జరిగింది. ఆయనకైతే చాలా చాలా ధన్యవాదాలు. అలాగే చాలామంది మంచి భావనతో మనకి అయితే కామెంట్లు అయితే చేస్తున్నారు. అలాగే అందరూ కామెంట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అందరికీ. మరి అమ్మాయి ఇంకా రాలేదు. ముసలి మీటింగ్ పెట్టిండు. ముసలి మీటింగా వస్తుందిలే, రాకపోతే రాకపోయినా వస్తే వచ్చింది. ఇదిగోండి మా అమ్మ కూడా వచ్చింది. చూడండి మేము ఎన్ని శామదుంపలు అయితే తీసామో చూడండి, ఒకసారి దగ్గర చూపించినానా. చూడండి చాలా శామదుంపలు అయితే తీసాము. ఇగో ఈ మాన్యంపుకి తీసాము. మా అమ్మ అయితే వచ్చింది ఇప్పుడే, అంటే కాసేపు అయిందండి వచ్చి. మేమైతే కుమారినే ఎక్కువ తీసాము. ఇంకా అయిపోయిందండి. లేవు కుమారి, అమ్మా లేవు లేవు. నేను ఎత్తుకోలేదు, నాకెత్తే నేను తువ్వాలి తేలేదు. ఇదండి ఈరోజుటి ఇన్ని గానం మనం తీసాము. అంటే 10 అన్నాం కానీ ఇంచుమించు 15 అయితే తీసామండి. శామదుంపలు అయితే ఈరోజు అయితే చాలా మంచి ఫ్రెష్గా ఉన్నాయండి. దుంపలు అయితే మాత్రం చాలా మంచివి అయితే తీసాం ఈరోజు కూడాను. చాలా సరదాగా అయ్యింది తీయడం అయితే, జోకులు వేసుకున్నాం మా ఇద్దరం. కాకపోతే అది ఇదండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నమస్కారం, బాయ్ బాయ్.